దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానించిందని అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగాన్ని అనుకూలంగా వాడుకున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం కాంగ్రెస్ పాలన ఉండేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలతో పనిచేస్తోందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఏ రోజైనా ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన దేశ అభివృద్ధి కోసం, దేశంలో యొక్క సమైక్యత కోసం ఆయన చేసినటువంటి ఫలితాన్ని ఏ రోజైనా మెచ్చుకున్నారని అడుగుతాను. ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆలోచించేది. బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షులుగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక ఊరేగింపు చేశాము. ఏ ఊరేగింపు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టాలి. సింపుల్ విషయం. అక్కడ రాజీవ్ గాంధీ చిత్రపటం ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం ఉంటుంది, కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలు ఉంటాయి. కానీ రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి, రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్నటువంటి పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం లేదు. మేము హైబ్రిడ్స్లో ఊరేగింపు చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేసింది. మేము అడిగింది డిమాండ్ ఆ రోజు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి.